వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని మండిపడ్డారు ఆటో యూనియన్ జేఏసీ చైర్మన్ మారియా. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని సూచించారు. ఈ నెల 24 నుంచి జరగబోతున్నటువంటి నిరవధిక సమ్మెలో ఆటో కార్మికులంతా ఏకమై పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆటో కార్మికులు, జేఏసీ నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటో మోటార్ రవాణా కార్మికులను ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కోరుతున్నా. మొన్నటి వరకు ప్రశాంతంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బతికి నిమ్మలంగా ఉన్నటువంటి డ్రైవర్లను మా ప్రభుత్వం వస్తే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తాం, మీకు పెండింగ్ లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మేము క్లియర్ చేస్తాం, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం, రవాణా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, పెండింగ్ లో ఉన్నటువంటి ఫిట్నెస్ లు మాఫీ చేస్తాం, మీకు ఆటో నగరాలు ఏర్పాటు చేస్తాం. ఇట్లా అనేకమైనటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చి మొత్తానికి మన ఆర్థికానికి గండి కొట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆటో కార్మికులను బొందబెట్టింది. ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చి ఆ పథకం ద్వారా ఇలా 50% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా జిల్లాలలో ఆటో కార్మికులైతే బోరున ఏడ్చి ఇలా 210 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఈ 3 సంవత్సరాల కాలంలో ఆటో కార్మికులు. అందుకే మేము జేఏసీ నాయకులుగా అనుకున్నాం, మన జెండాలు వేరైనా ఈ రంగంలో నమ్ముకొని నాయకులం అని చెప్పుకుని మనము ఈ పోరాటం చేయకపోతే, ఈ ప్రభుత్వం మీద మనం ఉద్యమం చేయకపోతే ఈ కార్మిక వర్గానికి మనం అన్యాయం చేసిన అవుతామని చెప్పి నేను మాట్లాడి మనం అందరం ఒక కిందికి రావాలి, ఒక గొడుగు కిందికి రావాలి, జేఏసీగా ఏర్పడాలి, ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. రేపు 23 అర్ధరాత్రి నుంచి జరగబోయే నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలి, రస్తరోకలు చేయాలి, ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్గర చేయాలి, మనం జెండాలు పక్కన పెట్టాలి. కార్మిక నాయకులుగా మనం ముందు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మేము నాయకులుగా ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి, ఆటో కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. జేఏసీ తరఫున ఈ వేదిక